అందరికీ నమస్కారం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ సూపర్ డూపర్ హిట్ అయింది. దేశవ్యాప్త చర్చకు దారితీసింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఒక సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా గతంలో కూడా చెప్పుకున్నాం. ఇవాళ మార్నింగ్ కొన్ని వీడియోల్లో సేమ్ టు సేమ్ కాంగ్రెస్ పార్టీ ఒక సెల్ఫ్ గోల్ వేసుకుందనే చెప్పాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియచేయాల్సిన బీజేపీ చేతగానితనం కూడా ఇవాళ ప్రెస్ మీట్లో బయటపడింది. అయితే పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ ఎందుకు మద్దతు ఇవ్వట్ల? అమిత్ షా వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తే అమిత్ షా అంశమే కదా వివాదానికి దారితీస్తుంది. అటువంటిప్పుడు బీజేపీకి బాధ్యత లేదా అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ గారు అది మీరు బీజేపీని అడగండి అన్నారు. అంటే ఒక రకంగా బీజేపీ వాస్తవానికి స్పందించాల్సిన బీజేపీ వాళ్ళ స్పందించలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి మద్దతు కూడా ఇవ్వకపోవడంతో బహుశా పవన్ కళ్యాణ్ గారు ఈ అంశంలో ఏమి మాట్లాడకపోయినా మొత్తం మీద అయితే ఈ అంశం అయితే పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్లో చర్చకైతే రావడం జరిగిందని చెప్పాలి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అసలు ప్రాంతీయ పార్టీనా లేకపోతే జాతీయ పార్టీనా అన్న అంశాన్ని జాతీయ స్థాయిలో ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరైతే నన్ను ఇక్కడికి రావద్దంటున్నారు, ఎవరైతే ఇవాళ ఇక్కడ పోటీ చేయడానికి అర్హత లేదంటున్నారు, వాళ్ళందరికీ సంబంధించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాలు చాలా పెద్ద ఎత్తున జాతీయ ఛానళ్లు ఇవాళ చర్చ కాబోతున్నాయి. ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తే ఆ పార్టీలో మీరు పనిచేస్తున్నారు. ఎక్కడో పుట్టిన ఉత్తరాదిలో పుట్టిన రాహుల్ గాంధీ ఎక్కడో పోటీ చేస్తే వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా పివి నరసింహారావు లాంటి నాయకుడు ఇవాళ నంద్యాల ప్రాంతంలో ఆయన ఆహ్వానించి ఆయన్ని గెలిపించి ప్రధానమంత్రిని చేసుకునే చరిత్ర మనది. అంటే ఒక భారతదేశ సార్వభౌమత్వాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. జిందాబాద్ పాకిస్తాన్ అన్న నాయకుల్ని పార్టీలో పెట్టుకొని మాట్లాడే అర్హత మీకెక్కడిది? ముఖ్యంగా పెహల్గాం దాడులప్పుడు మూసుకొని కూర్చున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ రకంగా మాట్లాడుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు పవన్ కళ్యాణ్ గారని చెప్పాలి. ఒక రంగా చెప్పాలంటే రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జీరో అని చెప్పాలి. సో అలాంటిది ఏదైనా ఒక చిన్న కార్యక్రమం పెట్టినా ఇక నుంచి కాంగ్రెస్ పార్టీకి సహాయ నిరాకరణ చేసే పరిస్థితి కనపడబోతా ఉంది. ముఖ్యంగా విగ్రహ రాజకీయం గురించి పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్లో కొంతమంది తెలంగాణకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించిన జర్నలిస్టులు అని చెప్పబడే వాళ్ళు కూడా ఇవాళ ప్రెస్ మీట్కి హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని గుచ్చి ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేసే ప్రయత్నం చేశారు. ఒక నిజాయితీకి ఎంత బలం ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చూపించారని చెప్పాలి. విగ్రహ రాజకీయాన్ని ప్రధానంగా చర్చించారు. అయితే ఒక 2 కీలకమైన డెసిషన్స్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే రహదారికి బూర్గుల రామకృష్ణారావు రహదారి అని పేరు పెడతాం, ఆయన విగ్రహం కూడా పెడతామని చెప్పారు. అలాగే నా గద్దర్ అన్న స్మారక చిహ్నాన్ని కూడా నేను ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నానని చెప్పారు. ఎమోషనల్గా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి ఎమోషనల్గా నేను సమాధానం చెప్పే పరిస్థితులు లేను. అలా ఎమోషనల్ రాజకీయాలు నేను చేయను, మభ్యపెట్టే రాజకీయాలు నేను చేయను. ఉన్నది ఉన్నట్టే మాట్లాడితే ప్రజలకు వదిలేయండి, ప్రజలు నన్ను ఆదరిస్తారో లేదో చూసుకుందామని చెప్పారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని గెలికితే ఎలా ఉంటుంది అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తెలిసిందే. ముఖ్యంగా మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా విశాఖపట్నంలో ఆయన అణిచేసే ప్రయత్నం చేస్తే ఏ రకంగా ఉద్యమం లాగా ఉవ్వెత్తున వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని 11కి పరిమితం చేశారో అదే పరిస్థితి రేపు కాంగ్రెస్ పార్టీ కూడా రాబోతుందా అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు నేను తెలంగాణ గురించి, తెలంగాణ బాగుండాలి, తెలంగాణలో ఎంతో కొంత మంచి జరగాలని చెప్పేసి మాత్రమే మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ మీరు నా ప్రేమను మీరు శంకిస్తున్నారు కాబట్టి నేను రాబోయే ఎన్నికల్లో 2029లో ఖచ్చితంగా తెలంగాణ నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది. జనసేన పార్టీ ఖచ్చితంగా జెండా ఎగురవేస్తుందని చెప్పారు. ఖచ్చితంగా జనసేన పార్టీ తెలంగాణ ఊర్లలో కూడా తిరుగుతాం. అవసరమైతే ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ సమస్య వచ్చినప్పుడు నేను వాలిపోతాను, ఖచ్చితంగా మాట్లాడి తీరుతాను అని చెప్పారు. సో ఒక రకంగా చెప్పాలంటే నేను ఇంతకుముందే చెప్పాను, కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుంది అని చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా గెలికి ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీకి ప్రాణం పోశారు అని చెప్పాలి. డెఫినెట్గా ఇదంతా తెలంగాణ జన సైనికులకి చాలా బూస్ట్ ఇచ్చే వార్త అని చెప్పాలి. సో ఉవ్వెత్తున ఎగసపడి నిన్న మొన్నటి వరకు మీరు రండి అంటే పవన్ కళ్యాణ్ గారి వారిస్తూ వస్తున్న నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారే నేరుగా నేను వస్తున్నాను, కలిసి నడుద్దాం పదండి అంటే తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి పోరాటాలు జరుగుతాయో మనం ఊహించవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ మొత్తం పదంతోనే నేను ఉంటానని చెప్పే ఒక ప్రయత్నం చేశారు, ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారు. ఇవాళ విగ్రహాలకు సంబంధించి కావచ్చు, నాయకులకు సంబంధించి కావచ్చు, ఇవాళ కొంతమంది జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు చాలా చాకచక్యంగా సమాధానం చెప్పారని చెప్పాలి. సో రేపు మాపో వైశ్యుడు కాబట్టి గాంధీ విగ్రహం మేము పెట్టాం, గుజరాత్కి చెందినవాడు కాబట్టి గాంధీ విగ్రహం మేము పెట్టాం,
మహారాష్ట్రకు చెందినవాడు కాబట్టి అంబేద్కర్ విగ్రహం మేము పెట్టమనే పరిస్థితి కూడా తెలంగాణలో వస్తుంది. ఇలాగే ఉంటే గనక ఖచ్చితంగా అలాంటి పరిస్థితి రానియబోవం. భారత సార్వభౌమత్వాన్ని కాపాడుతాం. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం అనే ఒక నినాదాన్ని గట్టిగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. నిజంగా ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. నిన్న మొన్నటి వరకు కేవలం ప్రాంతీయవాదంతో భయపెట్టి అనేక పార్టీలను అనేక మంది నాయకులను అడ్డుకున్న తీరు మనం చూసాం. ఇక నుంచి ఖచ్చితంగా అలాంటి పరిస్థితి ఉండే పరిస్థితి కనబడట్లేదు. ఎందుకంటే జనసేన పార్టీ ఖచ్చితంగా గట్టి రాజకీయమే చేయబోతా ఉంది. జనసేన పార్టీ ఇవాళ భారత సార్వభౌమత్వం అనే నినాదంతో భారత ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ నుంచి ఎక్కడైనా బతకచ్చు, ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు అన్న నినాదంతో తెలంగాణలో అడిగడబోతా ఉంది. మొత్తం మీద ప్రెస్ మీట్ అయితే సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి. 2 అంశాలు ప్రధానంగా బూస్ట్ ఇచ్చే. ఒకటి, తెలంగాణలో జనసేన శ్రేణులకు గట్టి పని ఉంది. ఇక నుంచి వాళ్ళలో కూడా ఇక చైతన్యం రావాల్సిన అవసరం కనబడతా ఉంది. రెండోది, కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా జీరో చేసే ఒక ప్రయత్నం జరిగింది. డెఫినెట్గా ఈరోజు సాయంకాలం మొత్తం డిబేట్లలో అదే జరుగుతుంది. ఖచ్చితంగా నేషనల్ మీడియాకు కూడా ఆయన సపరేట్గా ఆయన మాట్లాడారు. నేషనల్ మీడియాతో కూడా డెఫినెట్గా ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. ఒక చరిత్రాత్మకమైన ఒక పరిణామాలు సంభవించబోతున్నాయి. తెలంగాణలో కొత్త రాజకీయ చరిత్ర లిఖించబోతున్నారు.